సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి బీజేపీపై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలకు విరుద్ధంగా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అవగాహన, అనుభవ రాహిత్యంతో, అసహంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను కేంద్ర మంత్రిగా చేసిన పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని చెప్పారు. కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతో కొన్ని అమలు చేయలేకపోయామని అన్నారు. 14 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక తన మీద దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆయన పైన అసంతృప్తి ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. బీజేపీని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పోదని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తాను అంకిత భావంతో పనిచేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోసం కేసీఆర్ కు 40 ఉత్తరాలు రాశానని చెప్పారు. రేవంత్ రెడ్డికి కూడా ఉత్తరాలు రాశానని అన్నారు. తెలంగాణ రేవంత్ రెడ్డి సొంత జాగీరా. రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి విషయంలో 40 ఉత్తరాలు రాశాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించండి, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేయండి, రైల్వే ప్రాజెక్టులకు కానీ, జాతీయ రహదారులకు కానీ, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని పదే పదే నేను కేసీఆర్ని కోరాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమనేది రేవంత్ రెడ్డి సొంత జాగిరా, ఇది తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి రోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలి. 1,66,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి తనకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తమను అడుగుతున్న ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయింపు చేసిందని సీనియర్ అధికారులు నవ్వుకుంటున్నారని అన్నారు. ఇంత టైంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదని అన్నారు. 2.5 నెలల్లో ప్రాజెక్టులన్నీ మంజూరు అవుతాయా అని ప్రశ్నించారు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంతవరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం. రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని కిషన్ రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మెట్రో 2వ దశ సంబంధించిన కేంద్రానికి పంపించారన్నారు. రేవంత్ రెడ్డి మెట్రోను ఆపాలని కేంద్రానికి లేఖ రాశారని, మార్పులు చేసి పంపిస్తామని చెప్పారన్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయదని కిషన్ రెడ్డి చెప్పారు. తాను వద్దంటున్న మెట్రో ఆగదన్నారు. మరోవైపు ఏపీలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిన రోజు మతపరమైన రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని తెలిపారు. ముస్లింలు, బీసీల రిజర్వేషన్లను తన్నుకుపోతామంటే ఎలా ఊరుకుంటామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. మెట్రో విషయం కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే సెకండ్ ఫేజ్ మెట్రో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కేంద్రానికి తెలియజేశారు, మెట్రో ఏదైతే ఉన్నదో సెకండ్ ఫేజ్ ఆపండి, సమగ్రంగా లేదు, మేము ఆ మెట్రోని అంతా కూడా మారుస్తాము అని చెప్పి ఆయన 4th జనవరి 2024 డిసెంబర్లో ఆయన వారి బాధ్యతలు చేపట్టారు. జనవరి 4కు ఢిల్లీకి వచ్చి ఫస్ట్ టైం నాటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి మా ప్రాజెక్ట్ ఆపండి, మేము కొత్త ప్రతిపాదనలు ఇస్తామని చెప్పారు. చివరకు
ఫస్ట్ దాన్ని రద్దు చేయించి వాళ్ళ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించారు? 26 అక్టోబర్ 2024. అంటే జనవరి 4 నుంచి 26 అక్టోబర్ వరకు కూడా ఇక్కడనే ఉంది ఫైలే రాలా. మొన్న అక్టోబర్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. అంటే వాళ్ళు 10 నెలలు పట్టింది వాళ్ళ రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం